అందరికీ జై శ్రీరామ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ శేఖర్ వ్లాగ్స్। ఈ వీడియో చాలా బాగుంటుంది, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి। ఇప్పుడు మనం విజయవాడలో మొఘల్ రాజ్పురం దానకొండ కనకదుర్గ అమ్మవారి పుట్టినిల్లు దగ్గర ఉన్నాము। పదండి వెళ్తూ మాట్లాడుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ కొండకి దానకొండ అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ ఆలయ చరిత్ర ఈ వీడియోలో తెలుసుకుందాము। ఈ కొండకి దానకొండ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానం ప్రసాదించే అమ్మవారు కాబట్టి దానకొండ అని పేరు వచ్చిందని అంటూ ఉంటారు। కొండ మధ్యలో మెట్లు, చుట్టుపక్కల ఇల్లు, చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం। కనకదుర్గమ్మ వారి పుట్టినిల్లు, ఇప్పటికీ అమ్మవారు రాత్రిళ్ళు తిరుగుతున్న ప్రదేశం, అమ్మవారు మొట్టమొదటిగా అడుగు పెట్టిన ప్రదేశం। మీకు తట్టుకోలేని కష్టాల తప్పకుండా ఈ అమ్మవారిని దర్శించుకోండి। పూర్వం ఈ కొండ మీద ఒక గొర్రెల కాపరి గొల్లవాడు గొర్రెలు కాచుకోవడానికి ఈ కొండపైకి వస్తుండేవాడు। గొర్రెల కాపరి కొండ చుట్టూ తిరుగుతుండగా కొన్ని శబ్దాలు, గజ్జల శబ్దాలు వినిపించాయి। అతనికి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని చూడగానే సాక్షాత్ దుర్గమ్మవారే అతనికి ప్రత్యక్షంగా కనబడ్డారు। ఈ గొర్రెల కాపరి అమ్మవారి దగ్గరికి వెళ్లి ఒక కోరిక కోరుకున్నారు। అందరికంటే ధనవంతుణ్ణి అవ్వాలని కోరిక కోరుకున్నారు। సరే అని చెప్పి అమ్మవారు 3 సంచుల నిండా బంగారం ఇచ్చి వెనక్కి తిరగకుండా చూడకుండా వెళ్ళిపో అని అమ్మవారు చెప్పారు। 3 సంచుల బంగారం తీసుకుని మెట్లు దిగుతూ వస్తున్నప్పుడు ఏదో శబ్దాలు, అలికిడి వినబడి భయపడి వెనక్కి తిరిగి చూస్తాడు। ఆయన వెనక్కి తిరిగి చూడగానే అమ్మవారు శిల అయిపోతుంది। అమ్మవారు శిల అయిపోగానే గొర్రెల కాపరి కూడా శిలగా మారిపోతారు। ఆ శిలే ఇక్కడ అమ్మవారి ఆలయం। ఫ్రెండ్స్, ఈ కొండపై నుండి చూస్తే విజయవాడ మొత్తం వ్యూ చాలా అందంగా అద్భుతంగా కనబడుతుంది। మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి। ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వినాయకుడు మరియు కుమారస్వామి వారి గుడి దగ్గర ఉన్నాము। ఇక్కడ నుంచి ఇంకా సగం దూరం వెళ్లాల్సి ఉంటుంది, పదండి। దానకొండ కనకదుర్గమ్మ వారి దర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం తిరిగి 5 గంటల నుండి 7 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచబడును। ఫ్రెండ్స్, ప్రధాన ఆలయంకి వెళ్లే దారి ఇదేనండి। ఇక్కడ నుండి అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేశారు। అమ్మవారి అవతారాలు దర్శనం చేసుకుంటూ వెళ్తూ మాట్లాడుకుందాం, పదండి। నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదేనండి ఆలయానికి వెళ్లే ప్రధాన ద్వారం। లోపలికి రాగానే కనకదుర్గ అమ్మవారి విగ్రహం, గణపతి విగ్రహం, కలశం ఇక్కడ కనిపిస్తాయి। ఇక్కడ పక్కనే శ్రీ 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 దుర్గా భవాని ఆలయం, దానకొండ క్షేత్రం అని రాసి ఉంది। ఇక్కడ నుండి అమ్మవారి అవతారాలు మొదలు చూస్తూ దర్శనం చేసుకుంటూ వెళ్దాం, పదండి। ప్రతి మలుపు దగ్గర అమ్మవారి విగ్రహం, అమ్మవారి అవతారాలు ఉంటాయి। 5వ మలుపు దగ్గర ఉంది కదూ, అదే గుల్లబండ।
ఫ్రెండ్స్, కనకదుర్గమ్మ వారి పుట్టినిల్లు అంటారు ఇది. కనకదుర్గమ్మ వారు ఇంద్రకీలాద్రి కంటే ముందుగా ఇక్కడే అడుగు పెట్టారని, అందుకే అమ్మవారి పుట్టినిల్లు అని అంటారు. ప్రతిరోజు అమ్మవారు ఇక్కడే ఉంటారని, ఈ ప్రదేశంలో సంచరిస్తూ ఉంటారని, అందరినీ గమనిస్తూ ఉంటారని ఇక్కడ చరిత్ర. అమ్మవారి నిజమైన పాదాలు, అమ్మవారి పుట్టినిల్లు ఈ కొండపైనే ఉన్నాయి. విజయవాడలో చాలా ఎత్తులో ఉంటుంది ఈ కొండ. కొండ మధ్యలో చెట్లు, చుట్టుపక్కల ఇల్లు, చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశం. దూరంగా కొండపై నుండి చూస్తే విజయవాడ మొత్తం వ్యూ చాలా అందంగా అద్భుతంగా కనబడుతుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండ, విజయవాడ సిటీ అందాలు, కొండ మీద సాక్షాత్ అమ్మవారు వెలిసిన గుడి వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది. చూస్తే ఆ ఆనందం అంతా ఇంతా కాదు, మాటల్లో చెప్పలేను. మీరు కూడా విజయవాడ వస్తే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి, మీ కష్టాలన్నీ తీరుతాయి. కథలో శిలగా మారిన గొల్లవారు ఇక్కడ బండరాయిగా శిలగా మారిపోయారు. ఇదేనండి ఆ ప్రదేశం. అలాగే ఇంకా కొన్ని మలుపులు తిరగగానే ఈ ఆలయం వస్తుంది. పదండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా మనం గుడి ముందుకి వచ్చేసాము. ఇదేనండి సాక్షాత్ కనకదుర్గమ్మ వారు విజయవాడలో మొట్టమొదటిగా ఇక్కడే అడుగు పెట్టారని ఇక్కడ చరిత్ర. పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి వారికి ఒక నమస్కారం చేసుకొని, పక్కనే ఉన్న ఒక బండరాయి మీద శివపార్వతులు, వినాయకుని విగ్రహాలు చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం పదండి. ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఎటు చూసిన అమ్మవారి విగ్రహాలు, అమ్మవారి చిత్రాలు చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఫ్రెండ్స్, మీకు కథలో చెప్పినట్టు ఇక్కడ అమ్మవారు శిలగా మారిన ప్రదేశం ఇదేనండి. ఈ ఆలయంలోనే అమ్మవారి పాదాలు ఉంటాయి, చూసి దర్శించుకోండి. ప్రతిరోజు అమ్మవారు సాయంత్రం కాగానే ఇక్కడికి తప్పకుండా సంచరిస్తుందని చరిత్ర. ఇంద్రకీలాద్రి దేవాలయం కంటే ముందు ఇక్కడికే వచ్చారని ఇక్కడి చరిత్ర. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ కొండపై నుండి ఎటు చూసిన విజయవాడ అందాలు చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రతి అమావాస్యకి చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ భక్తులు దీపాలు వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఫ్రెండ్స్, ప్రధాన దేవాలయం ముందు రెండు వైపులా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. మధ్యలో గృహలో అమ్మవారు శిలగా మారిన గుడి ఉంటుంది. నేను వీడియో తీయడానికి కుదరలేదు, కానీ మీకోసం డిస్ప్లేలో ఫోటో వేస్తాను, చూడండి. మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి. దేవాలయం చిన్నది, కానీ ఈ దేవాలయం ప్రత్యేకత చాలా పెద్దది.
ఫ్రెండ్స్, అమ్మవారి ఆలయం పక్కనే కొండ మీద మరొక ఆలయం, శివాలయం. వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇదేనండి శివాలయం. శివాలయం గోపురం బంగారు తాపడంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కొండ మీద ఉన్న గుహలో ఈశ్వరుడు ఇలా ధ్యాన ముద్రలో కూర్చున్నట్టు ఉంటారు. చూసి దర్శించుకోండి. ఈ ఆలయంలో భక్తులు తనే స్వయంగా చేసిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. మొక్కులు కూడా తీర్చుకుంటారు. ఇక్కడ ఈ దేవాలయంలో అణువణువు అమ్మవారి శక్తి ఉన్నట్లు మనకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనం నడుచుకుంటూ వచ్చిన ప్రదేశం ఇదేనండి. తట్టుకోలేని కష్టాలు ఉంటే తప్పకుండా దర్శించుకోవాల్సిన ఆలయం. పెళ్లి కాలేని వారు, సంతాన సమస్యలు, చేతబడి, ఇతర సమస్యలు ఒక్కసారి ఈ అమ్మవారిని దర్శించుకుంటే మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు అమ్మవారి అభిషేకం జరుగుతుంది. వేద మంత్రాలతో, పంచామృతాలతో అమ్మవారికి ప్రతిరోజు అభిషేకం చేయడం అద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు 7:30కు అభిషేకం ఉంటుంది. మీరు ప్రొద్దున 6:30 వరకు ఇక్కడ ఉండే ప్రయత్నం చేయండి. మీరు విజయవాడ వస్తే తప్పకుండా మొఘల్ రాజ్పురం, దానకొండ కనకదుర్గమ్మవారి పుట్టినిల్లు తప్పకుండా దర్శించుకోండి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ దానకొండ అమ్మవారి పుట్టినిల్లు, అమ్మవారి దర్శనానికి వచ్చారా? వస్తే ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక ఆలయ సందర్శనతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై భవాని.